అన్నవరం టెంపుల్ క్వార్టర్స్ లో మర్డర్ జరిగింది. వాట్? పోలీసు హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నవరం ఉత్సవాలకు సెక్యూరిటీగా వచ్చిన మండపేట సీఐ హత్య గురయ్యాడు. ఇప్పటికిది 3వ హత్య. దీని వెనక ఉన్నది ఎవరు, ఎందుకు చేస్తున్నారని పోలీసులకు అంతు చిక్కడం లేదు. మరోపక్క ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులే వాళ్లను వాళ్లు కాపాడుకోలేకపోవడం ప్రజలను భయాందోళన గురి చేస్తోంది. ఫస్ట్ మర్డర్ జరిగినప్పుడు నువ్వు కాలేజ్కి రాలేదు. సెకండ్ మర్డర్ జరిగినప్పుడు అమలాపురం వెళ్లి విజయవాడ అని అబద్దం చెప్పావు. ఇందాక నువ్వు బయటికి వెళ్లడం చూశాను. 3వ వాడు చనిపోయాడు. అసలేం జరుగుతోంది ఇప్పుడన్నా చెప్తావా? చెప్తా. ఎనీ క్లూస్ అండ్ ఎవిడెన్సెస్? ఇంకా లేదు మ్యామ్. ఫోరెన్సిక్ టీం ఇప్పుడే వచ్చారు. ఇంట్లో ఎవరు లేరా? విక్టిమ్ భార్య కూతురు ఇంట్లోనే ఉన్నారంట మ్యామ్. కానీ వాళ్ళు పడుకున్న రూమ్ ని బయట నుంచి లాక్ చేశాడు. సో దీన్ని బట్టి హంతకుడిని ఎవరు చూడలేదు. వాడు పారిపోతుంటే ఇద్దరు చూశారంట మ్యామ్. స్వామి, వాళ్ళిద్దరిని తీసుకురా. వీళ్ళే మేడం. వాడిని చూసారా? కాటేజీలోంచి ఏదో శబ్దాలు వినిపించాయి మేడం. ఏంటని వచ్చేసరికి ఎవడో పారిపోతూ కనిపించాడు. వాడు గోడ దూకి వెళ్ళిపోతుంటే రాయి కూడా ఇసిరాం. దెబ్బ కూడా తగిలింది. వాడు ఆగి ఆ రాయి తీసుకుని వెళ్ళిపోయాడు మేడం. దెబ్బ ఎక్కడ తగిలింది? తల వెనక పక్క మేడం. ఏమయ్యా, ఇద్దరు ఉన్నారు, ఒక్కని పట్టుకోలేపారా? టీయా మేడం? ఓకే. Get the sniffer dogs and search the entire area. ఓకే మ్యామ్. సస్పెక్ట్ తలకి ఇంజరీ అయిందని నియర్ బై హాస్పిటల్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేయండి. అలా ఇంజరీతో ఎవరైనా వస్తే ఇమీడియట్లీ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయమనండి. అండ్ ఆల్సో లీక్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సస్పెక్ట్ డీటెయిల్స్ టు ద మీడియా. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే మ్యామ్. మనలో ఉన్న బాధ ఎవరితోనో చెప్పుకుంటే తగ్గుతుందంటారు. ఆ బాధ తగ్గకూడదనే ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. ఏమైంది ఇక్కడ? పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దు, ఇప్పటికీ అన్ని హాస్పిటల్స్ అలర్ట్ చేస్తుంటారు. సరే పద, నేను చెప్తా. దెబ్బ ఎలా తగిలింది? నేనే కొట్టానండి. ఎందుకు కొట్టావు? అంటే రామ్ కోట్ రాసుకుంటా ఉంటే లైట్ ఆపేశాడండి. టూ డేస్ వరకు తీయకండి. ఈ మందులో ఒక 1 రోజులు వాడండి. థ్యాంక్ యూ. తప్పించుకునే ప్రయత్నంలో హంతకుడి తల వెనుక భాగంలో గాయమైందని పోలీసులు చెబుతున్నారు. తల వెనుక గాయంతో ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని చుట్టుపక్కల ఆసుపత్రులన్నింటికీ ఆదేశాలు జారీ చేశారు.
పోనీయండి. ఎందుకు చెప్పావు? ఈ రోజు ఉదయం అన్నవరం పరిసర ప్రాంతాల్లో నిందితుడు అరెస్ట్, వైజాగ్ కి తరలింపు. చెప్పు. 2-3 రోజుల్లో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం. పేరు శ్రీ కేశవ్ శర్మ, ఫైనల్ ఇయర్, కాకినాడ లా కాలేజ్. ఆ ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ని ఎందుకు చంపావు? మీరు దేని గురించి మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. నాకు హత్యలకి ఎటువంటి సంబంధం లేదు. సరే, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? లేరు, చనిపోయారు. ఎలా? 12 సంవత్సరాల క్రితం ఓ యాక్సిడెంట్ చనిపోయారు. భాషా ఏంటి? ఫైనల్ ఇయర్ అటెండెన్స్ లిస్ట్. భాషా ఏంటిది? చెత్త. మ్యామ్
కాలేజ్ అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేశాను మ్యామ్. ఆ 2 మర్డర్స్ జరిగిన రోజుల్లో వీడు కాలేజీకి రాలేదు. అంతేకాకుండా 2 మర్డర్ జరిగిన రోజు వాడి ఫ్రెండ్ వాడిని అమలాపురంలో చూశాడంట మ్యామ్. ఓకే, నవంబర్ 19th ఎక్కడున్నావు? గుర్తులేదు. బాగా ఆలోచించి చెప్పు. ఆ రోజు మీరెక్కడున్నారో మీకు గుర్తుందా? సరే, 2 weeks బ్యాక్ 17th and 18th కాలేజ్లో యాబ్సెంట్ అని ఉంది. అప్పుడెక్కడున్నావు? చిన్న పని మీద విజయవాడ వెళ్ళాను. విజయవాడ, అమలాపురమా? విజయవాడ వెళ్ళాను. వెళ్ళిన బస్ టికెట్స్ ఉన్న హోటల్ బిల్స్ అందరు ఉన్నాయి. నీ తలకా దెబ్బలా తగిలింది. బాత్రూంలో జారిపడ్డాను. బస్ దగ్గర పోలీసులు చూసి ఎందుకు పారిపోయావు? నేను టీవీలో చూశాను. పోలీసులు తలకి దెబ్బ తగిలిన వాడి కోసం వెతుకుతున్నారని. నా తలకు కూడా దెబ్బ తగలడం వల్ల వాడిని నన్నే అనుకుంటారని భయం వేసి పారిపోయాను. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయం? ఏ తప్పు చేయలేదు కాబట్టే భయం. ఎప్పుడైనా సూడోకు వాడావా? అందులో అన్ని బాక్సులు ఎందుకుంటాయో తెలుసా? క్లూస్ ప్రకారం ఏ బాక్స్లో ఏ నెంబర్ వేయాలో అర్థమవుతుంది. ఆ బాక్స్లో ఆ ఒక్క నంబర్కే ఛాన్స్ ఉంటుంది. జరిగినవి 3 మర్డర్స్, ఉన్నవి 2 క్లూస్. ఆ 2 క్లూస్ నీకే మ్యాచ్ అవుతున్నాయి. మేడం, మీరు మ్యాథ్స్లో రిజల్ట్సే మాట్లాడాలి, అనాలిసిస్ కాదు. అది మాలాంటి లా స్టూడెంట్స్ పని. నేను చెప్పేది నిజం, అనాలిసిస్ కాదు. ప్రతి నిజం నిజమే, అది అబద్ధం అని తెలిసేంత వరకు. ఇది నేను చెప్పింది కాదు, లా చెప్పింది. నువ్వెంత తెలివిగా సమాధానం చెప్పినా ఈ కేసు నుంచి తప్పించుకునే ఛాన్సే లేదు. మేడం, కమిషనర్ గారు వచ్చారు. వీళ్ళ అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్ కి చనిపోయిన 3 పోలీసులకి ఏమైనా సంబంధం ఉందేమో కనుక్కో.